రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. కామారెడ్డి పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణ జాగృతి చీఫ్ కల్వకుంట్ల కవిత రైల్ రోకో సందర్భంగా హై టెన్షన్ నెలకొంది. జాగృతి కార్యకర్తలతో కలిసి రైల్వే ట్రాక్ పై బైఠాయించి కవిత నిరసన తెలిపారు. ప్లకార్డులు పట్టుకొని తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. ఇక అప్రమత్తమైన పోలీసులు ఆర్పీఎఫ్ సిబ్బందితో కలిసి ఆందోళనకారులను తరలించే ప్రయత్నం చేశారు. నిరసనకారులు ప్రతిఘటించడంతో అక్కడ కాసేపు టెన్షన్ వాతావరణం నెలకొంది. చివరికి బలవంతంగా వారిని పోలీస్ వాహనాల్లో తరలించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి 17%తోనే ఇక ఎన్నికలకు వెళ్లటం దారుణమన్నారు కల్వకుంట్ల కవిత. కామారెడ్డి పట్టణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక తెలంగాణ జాగృతి చీఫ్ కల్వకుంట్ల కవిత రైల్ రోకో సందర్భంగా హై టెన్షన్ నెలకొంది. జాగృతి కార్యకర్తలతో కలిసి రైల్వే ట్రాక్ పై బైఠాయించి కవిత నిరసన తెలిపారు. ప్లకార్డులు పట్టుకుని తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. ఇక అప్రమత్తమైన పోలీసులు ఆర్పీఎఫ్ సిబ్బందితో కలిసి ఆందోళనకారులను తరలించే ప్రయత్నం చేశారు. నిరసనకారులు ప్రతిఘటించడంతో అక్కడ కాసేపు టెన్షన్ వాతావరణం నెలకొంది. చివరికి బలవంతంగా వారిని పోలీస్ వాహనాల్లో తరలించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి 17%తోనే ఎన్నికలకు వెళ్లటం దారుణమన్నారు కల్వకుంట్ల కవిత. కార్యక్రమంలో భాగంగా మరి మేము కామారెడ్డికి రావడం జరిగింది. కామారెడ్డి జిల్లాలో ముందు మా పర్యటన జుక్కల్లో నాగమడుగు ప్రాజెక్టును సందర్శించడంతో ప్రారంభించి ఆ తర్వాత నిజాం సాగర్ పోయి అక్కడి నుంచి నాగిరెడ్డిపేట్, ఆ తర్వాత లింగంపేట్, ఆ తర్వాత కామారెడ్డి పట్టణానికి రావడం జరిగింది. మరి మీ అందరికీ తెలుసు కామారెడ్డి ఈ మధ్య వార్తలలో ఉన్నది. ఎందుకోసం అంటే విపరీతమైనటువంటి వర్షం వచ్చి కామారెడ్డి పట్టణంలో చాలా కాలనీలు నీట మునిగినటువంటి పరిస్థితి. అయితే కామారెడ్డికి ఉండేటటువంటి ఆ ప్రత్యేక పరిస్థితి దృష్ట్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పర్యటనకు రావడం జరిగింది. ఆగస్టు 27, 28 తేదీల్లో భారీ వర్షాలకు కామారెడ్డి అతలకుతలం అయిపోయి ఈ జిల్లాలో ఉన్న 94,000 ఎకరాల్లో వరి, పత్తి, మొక్కజొన్న, సోయా ఈ కూరగాయల పంటలన్నీ కూడా వాటితో పాటు కూరగాయల పంటలన్నీ కూడా దెబ్బతిన్నాయి. ఆ సందర్భంలో ముఖ్యమంత్రి గారు 24 ఆగస్టుకు రాకుండా బాగా వానలు పడుతున్నాయి, నా హెలికాప్టర్, నా గాలి మోటార్ గాలి ఎగురుతలేదు కాబట్టి నేను తర్వాత పర్యటనకు వస్తాను